అమెరికా ఇరాన్ చర్చల్లో ప్రతిష్టంభన కారణంగా అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగటం అండ్ ద్రవ్యోల్బణ భయాలు ఎక్కువ అవడంతో రూపాయి విలువ బుధవారం సరికొత్త రికార్డు కనిష్టానికి పడిపోయింది. డాలర్తో పోలిస్తే రూపాయి ఏకంగా 96.96 స్థాయికి పతనమైంది. గడిచిన సెషన్లో నమోదైన 96.6150 రికార్డు కనిష్టాన్ని ఇది అధిగమించింది. అయితే ఫిబ్రవరిలో చివర్లో ఇరాన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి రూపాయి విలువ 6% వరకు క్షీణించింది. చమురు ధరల పెరుగుదల వల్ల విదేశీ పెట్టుబడిదారులు స్థానిక స్టాక్ మార్కెట్లు అండ్ బాండ్ల నుండి సుమారు $22 బిలియన్ ఉపసంహరించుకున్నారు. అలాగే బ్రెంట్ క్రూడ్ ధరలు ఏకంగా 50% పైగా పెరిగాయి. ఇక ఈ ఇంధన షాక్ల కారణంగా స్వల్పకాలంలో రూపాయి విలువ 98కి చేరవచ్చని సిటీ గ్రూప్ ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. మరోవైపు దేశీయంగా 10 ఏళ్ల బాండ్ ఈల్డ్స్ 7.12% పెరగగా బెంచ్ మార్క్ నిఫ్టీ 50 దాదాపు 7% నష్టపోయింది.